నా పేరు వచ్చి హేమసురిది, ఏజ్ 28, గోత్రం బలిసెట్ల, ప్లేస్ వచ్చి కీల్పెనత్తూర్, థ్యాంక్ యూ విస్టా. వీళ్ళ పేరు వచ్చి ధృవిష్, 5 years. నెట్కి చూడకపోతే వచ్చి వాసవి చరిత్రం. ఆర్యవేశ్య కులదైవం పేరు వచ్చి అందరికీ తెలిసిన వాసవి కన్నికా పరమేశ్వరిని. ఆ వాళ్ళక కాదని మనం ఇప్పుడు చెప్పపోతాము, ఇట్లా అంతా కూర్చోకూడదని చెప్పేమని విన. వాళ్ళు ఎప్పుడు పుట్టింది? కిపి 1000 నుండి 1018 వరకు. ఆ నందిదేవుడు వచ్చి శివపెరుమాన్ని ఎట్లంతా వచ్చి నడిచి ఉండారు, ఆడి ఉండారు, పాడి ఉండారు అని మగిల్చిగా నందిదేవుడు వచ్చి చెప్తారు అంట. పార్వతీ దేవుణ్ణి మర్చిపోతురి చెప్పేందుకు. దానివల్ల ఏమైపోయిందింట, నందిదేవుడికి కోపం వచ్చేసారు. ఎలా నువ్వు అన్ని చెప్పాల పార్వతీ దేవిని అట్లని వచ్చి అడుగుతారు. అప్పుడు నందిదేవుడికి బాగా కోపం వచ్చిన వాళ్ళు ఏం చెప్పి ఉండారంట, భూలోకానికి పోయి నువ్వు అవును భూలోకానికి పోయిడు మాన్మగన నువ్వు పుట్టిడును సాబు ఇచ్చేసిరి వాళ్ళకి. అవును. అప్పుడు ఆ పార్వతీదేవి ఏం చేసిరింట, కోపంగా నందిదేవుడి దగ్గర అడంగిపోతురి. ఆ పార్వతీదేవుడి దగ్గర నువ్వు ఎట్లా భూలోకంగా పోయి గర్ల్గా పుట్టిడు, లాస్ట్ వరకుమే నువ్వు పెళ్ళి చేసుకోకుండా కన్యగా ఉండు అట్లని చెప్పి సాబు ఇచ్చేసి ఆ దేవుడికి. దేవుడి ఆ దేవుడు ఏమైపోయిందంటే, విన్నీలుండ్రది పార్వతిను, మన్నీలుండ్రది వాసవిను చెప్పేసి. ఓకేనా. ఆంధ్ర మానలలో వచ్చి పశ్మినా గోదావరిని ఒక మావట్టంలో పెనుగొండ అని చెప్తారు, తెలిసిన అందరికీ. ఆ పెనుగొండకేశ్వరుని ఉన్న వాళ్ళకి వచ్చి పుత్రభాగ్యం కావాలంట. పుత్రభాగ్యం కావాలని చెప్పి కుసులాసాటిను కుసుమాబ తంబది పుత్రభాగ్యను వచ్చింది. ఓకేనా. అప్పుడు పునర్పూస నక్షత్రంలో కన్యకా పరమేశ్వరి కన్యాలగ్నంలో పుట్టి ఉండారు. ఓకేనా. వాళ్ళ పేరు పార్వతి పేరు వచ్చి వాసవి కన్యగా అట్లని చెప్తారు. ఆ అన్నం పేరు వచ్చి విరుపాచ అని చెప్తారు. వాళ్ళకి ట్విన్స్ నందిదేవుడి. ఓకేనా. ఆ వాసవి పార్వతి వచ్చి అలగు ఉన్నో, అరివు ఉన్నో, పண்பு ఉన్నో, గుణం ఉండు అన్నీ ఉన్నో. ఓకేనా. వాళ్ళకి అప్పుడుదా ఏం చెప్తారంట, అట్లే తాగే నువ్వు బయటికి తాగ. అప్పుడు వచ్చి 612 గోత్రం ఉంది. ఓకేనా. ఆ గోత్రం వాళ్ళు ఏం చెప్తారు, నాకు పెళ్ళి కావాలని, నేను పెళ్ళి చేసుకోవాలని చెప్తారు అంట. 102 గోత్రం వాళ్ళు ఏం చెప్తారంట, 102 గోత్రం వాళ్ళు ఏం చెప్తారంట, మాకు పెళ్ళి వద్దు, మాకు కులదేవుడుగా కావాలా.